పబ్లిసిటీ ఎక్స్పర్ట్. నమస్తే నీలం రమేష్ గారు. సో నీలం రమేష్ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ప్రజెంట్ పొలిటికల్ లో ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఇటు కేటీఆర్ కావచ్చు. సో కేటీఆర్ 30 ఛానళ్ళు 40 ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో మాకు అంత పబ్లిసిటీ చేయలేక మేము వెనకబడిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు. సో మీరు గతంలో దాదాపుగా 15 సంవత్సరాలుగా పొలిటికల్ ఎక్స్పర్ట్ గా ఉన్నారు, బ్రాండింగ్ ఎక్స్పర్ట్ గా ఉన్నారు. సో ఒక వ్యూహకర్తగా కూడా చాలా మందికి వివరించడం అనేది జరిగింది. సో నిజంగా ఈ పొలిటికల్ వ్యూహకర్తల ద్వారానే, లేకపోతే ఇంకెవరో సజెషన్స్ ఈ సోషల్ మీడియా ద్వారానే ఒక రాజకీయ పార్టీ అనేది ఆధారపడి ఉంటుంది అనుకోవచ్చా? లేదు, అట్లా ఆధారపడి ఉండదు. కాకపోతే అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ రోజు మీరు చూసినట్టయితే జనరేషన్ గ్యాప్ వస్తూ ఉంది, జనరేషన్ పెరుగుతూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30 సంవత్సరాల కింద రాజకీయం వేరు, 20 రాజకీయం వేరు. 30 సంవత్సరాల కింద రాజకీయం ఎలా ఉంటుంది? మనం మనిషి పలకరించి ఆ మనిషి ఫోటో మీద లేక మనిషి నమ్మకం మీద ఓటేసేవాళ్ళు. ఈ రోజు ఏ రోజు కారోజు మారుతూ ఉంటుంది అప్డేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎమ్మెల్యే ఏంటి అని తెలుసుకోవాలంటే నువ్వు ఒక గూగుల్ కొడితే తెలిసిపోతుంది మీ ఎమ్మెల్యే ఏంటి అని. ఇంతకుముందు ఎలా ఉండేది? మా పొద్దున పేపర్ వస్తుంది తప్ప మాకు న్యూస్ తెలిసేది కాదు. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ నీకు న్యూస్ తెలుస్తుంది. సో ఇవన్నీ ఎట్లయితే అప్గ్రేడ్ అవుతా ఉన్నాయో, అదే రకంగా ఒక పబ్లిసిటీ బ్రాండింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకటి అర్థం చేసుకోండి. అంటే ఇక 2 రకాలు. మనము ఒక పొలిటికల్ రాజకీయ నాయకుల్లాగా చూడాలి, యాజ్ వెల్ యాజ్ ఓటర్ లాగా చూడాలి. ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఒక షాప్ పెడతాం. షాప్ పబ్లిసిటీ ఎందుకు చేస్తాం? నలుగురికి తెలియాలా, ప్లస్ క్లయింట్స్ రావాలి. సేమ్ అదే రకం. అంటే నువ్వు చేసే పని చెప్పుకోవాలి. అంతే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే, పొలిటికల్ చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నో మంచి మంచి పనులు చేస్తారు, కానీ వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది? పని చేయడంలో ఉంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రజలలో తిరగడంలో ఉంది. కానీ ఆ తిరగడము, ప్రజలకు సహాయం చేయడం ఎంత ఇంపార్టెంటో, అది ప్రజలకు చూపెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అది చూపెట్టుకోవడం దగ్గర చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే, జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే, ఒక వ్యూహకర్త అయినా, ఒక బ్రాండింగ్ ఎక్స్పర్ట్ అయినా కంపల్సరీ అవసరం. అంటే మీరు చూసినట్టయితే ప్రతి ఇండస్ట్రీ మీరు చూసుకోండి. ఒక సినిమా తీస్తారనుకోండి, సినిమా తీయడం ప్రొడ్యూసర్ కావాలి, హీరో కావాలి, హీరోయిన్ కావాలి, అంత ఇంపార్టెంట్. దాంతోపాటు దానికి ఒక ఆడియో ఫంక్షన్ పెడతారు, దానికి ఒక రిలీజ్ పెడతారు. ఇవన్నీ ఎందుకు పెడతారు? పబ్లిసిటీ కదా. సేమ్ అదే రకంగా మనం ఒక స్కూల్ ఉన్నా సరే, అంటే మన ప్రొఫెషనల్ తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా, ఒక స్కూల్ ఉన్నా సరే, స్కూల్ ఇయర్ మొత్తం నడిపిస్తారు. 2-3 months ఫుల్ పబ్లిసిటీ చేస్తారు. చేయాల్సిన అవసరం ఏముంది? మరి ఆ స్కూల్ మంచి పేరు కదా, అందరు రావచ్చు కదా అంటే ఇట్లా రారు. అంటే మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. మనం అంటే ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ అంతే. ఒక రాజకీయ నాయకుడు అయినా, ఒక పార్టీ అయినా డెఫినెట్లీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రౌండ్ లో పోవాలి. దానికే ఒక బ్రాండింగ్ ఎక్స్పర్ట్ కానీ, ఒక వ్యూహకర్తగా చాలా అవసరం. అయితే అండి, ఇప్పుడు చాలా మంది మార్కెట్ లో రకరకాలుగా రావడం అనేది జరుగుతుంది. సో మరి అందులో జెన్యున్ ఎవరు, ఏంది? ఒక్కొక్కరు వస్తారు అంటే, అన్న మొత్తం మేమే చూసుకుంటాం, ఇంకా మేము చూసుకుంటే మీరు ఎమ్మెల్యే అయిపోయినట్టే అన్న అని చెప్పేసి కూడా అంటే మార్కెట్ లో నడుస్తున్నది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో మరి అట్లాంటిది మీరు 15 సంవత్సరాలుగా దీంట్లో ఉన్నారు. సో మరి మీకు అట్లాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనాయి అనుకోవచ్చు? మామూలుగా ఏమవుతుందంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్. అంటే మనం చదువుకున్నప్పుడు చదువు ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రాక్టికల్ అంతే ఇంపార్టెంట్. ఇది కూడా అంతే. ఇక్కడ ఒక క్యాంపెయిన్ చేయాలి అంటే, ఒక పొలిటికల్ లీడర్కి క్యాంపెయిన్ చేయాలంటే చాలా టఫెస్ట్. ఎందుకు టఫెస్ట్ అంటే, ఒక పొలిటికల్ లీడర్ ఫస్ట్ 2 things అండి. ఆయనకు ఆల్రెడీ అంత తెలిసి ఉంటుంది వాస్తవానికి. అంటే పొలిటికల్ తెలియదు అనుకోవడం మన మూర్ఖత్వం. అంటే మనం ఒక పొలిటికల్ లీడర్కు సజెషన్ చేయగలుగుతాం అంతే. మనం స్ట్రాటజీ ఇచ్చి నేను చెప్పింది ఏంటాడు, నేను చెప్పిన పని చేస్తాడు అంటే తప్పు అవుతుంది. అట్లా ఎవరు చేయలేడు. కానీ చాలా మంది చెప్పుకుంటారు. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్కు ఉన్న ప్రజలతో ఉన్న అనుబంధం, ఈ సొసైటీలో ఒక మనిషికి ఉండే అనుబంధం అత్యంత ఉండేది ఉన్న రాజకీయ నాయకుడు గొప్పనికి. ఎందుకంటే ప్రతిరోజు మీరు పొద్దున్న లేచినట్టయితే, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఆయన డైలీ మనుషులు కలుస్తూనే ఉంటాడు. అంతకంటే మంచి వ్యూహకర్త ఇంకెవరు ఉంటారు? సో రాజకీయ నాయకుడినంత వ్యూహకర్త ఇంకెవరు లేరు. మరి వ్యూహకర్త ఎందుకంటే అడ్వైస్, సజెషన్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుంది అంటే, సపోజ్ ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేనో, సెకండ్ టైం ఎమ్మెల్యేనో, తర్వాత ఎమ్మెల్యేనో. ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏమైపోయిందంటే, ఫస్ట్ టైం ఒక క్వార్టర్ ఏర్పడుతుంది. ఒక కోటరీ ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది? ఆయన వాళ్ళ చుట్టాలు, తమ్ముడు, అన్న, లేదంటే బయట వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, ఇదంతా ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఈ సర్కిల్ అంతా ఏం చేస్తారంటే, ఈయన మైండ్ అంతా బిజీ ఉంటుంది. అంటే చేసేది ఒక్కడే, ఈయన చేస్తేనే గెలుస్తాడు. తిరిగేది ఆయన్నే, ప్లాన్ చేసుకోవాల్సి ఆయన్నే, అన్ని అకామిడేట్ చేసుకోవాల్సింది ఆయన్నే. వీళ్ళందరూ ఉండి పక్కపక్క ఉంటారు. ఈ పక్కపక్క ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు పనిచేయరు.
జస్ట్ చూసుకుని నిలబడతారు అంతే. అంటే వాళ్ళ ఇంట్లో అయినా బయట అయినా ఎవరైనా, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి ఆయనను మోయడానికే సరిపోతారు. కానీ నిజంగా ఆయనకి ఏం కావాలి, పబ్లిక్ ఒపీనియన్ ఏముందంటే వాస్తవాలు చెప్పరు. సో వాస్తవాలు చెప్పాలి అంటే ఒక థర్డ్ పార్టీ కావాలి. ఆ థర్డ్ పార్టీ ఒక వ్యూహకర్త కానీ ఒక పబ్లిసిటీ కానీ ఇది అవసరం. ఎందుకంటే కోపం ఉంటాడు, ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కోపం ఉన్నాడు ఇంట్లో ఏమనుకుంటాడు, లేదా వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమనుకుంటా అంటే అన్న ఇప్పుడు కోపం ఉన్నాడు మేము మళ్ళీ మాట్లాడుతాం. అన్న కోపం ఉన్నప్పుడే నువ్వు చెప్పాలా, చెప్తే రియాలిటీ బయటకు వస్తుంది. సో అట్లా చెప్పేవాడే ఒక వ్యూహకర్త కానీ ఒక అడ్వైజర్ కానీ ఒక బ్రాండింగ్ చేసేస్తాం కానీ అట్లా ఉంటుంది పరిస్థితి. పిఆర్ అది చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి ఈరోజు ఆయన ఎంత బిజీ ఉన్నా సరే ప్రజల కోసమే చేస్తూ ఉన్నాడు. సో ప్రజలకు వచ్చే ఆవేదన కానీ ప్రజలకు వచ్చే ప్రాబ్లం కానీ నువ్వు చెప్పకపోతే ఎట్లా సాల్వ్ అవుతుంది? ఇప్పుడు అదే నడుస్తుంది ప్రజెంట్ జనరేషన్ లో. అంటే ఎలక్షన్స్ ముందు ఒక రకంగా ఉంటాడు, సరే గెలిచిన తర్వాత ఆయన బిజీలో లేకపోతే ఆయన షెడ్యూల్స్ ఏదో రకంగా బిజీగా ఉంటాడు. అవన్నీ చెప్పేటోళ్ళు లేక లేదు అన్న అసలు మాకు టైం ఇస్తలేడు, గెలిచిన తర్వాత ఒక రకంగా ఇక్కడ ఏమవుతుందంటే మీకైనా 24 hours ఉంటుంది, నాకైనా 24 hours ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడు 24 hours ఉంటుంది. మనకు ఒక బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డే మొత్తంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం 1 గంట బ్రేక్ తీసుకోవడమో లేకపోతే ఫంక్షన్ కూడా పర్సనల్ చెప్పేది మనకు బ్రేక్ ఛాన్స్ ఉంటుంది. ఒక రాజకీయ నాయకునికి, నిజమైన రాజకీయ నాయకునికి ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయన దినచర్య అనేది ఆయన కంట్రోల్లో ఉండదు. పొద్దున ఒక మనిషి వస్తాడు, ఆ మనిషితో మాట్లాడతాడు, అర్జెంట్ ఎమర్జెన్సీ అంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది, అడిగి పోవాల్సి వస్తుంది, ఫీల్డ్కి పోవాల్సి వస్తుంది. ఈ రకంగా డే మొత్తంలో ఆయన కంట్రోల్ ఒక డే 10 నిమిషాలు ఉండదు. కాబట్టి ఆ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఉన్నప్పుడే మాకు కరెక్ట్ అడ్వైజ్ చేసేవాళ్ళు కావాలి, ఆ పని చూసేవాళ్ళు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, మన ఇంట్లో పెళ్ళి అయితే అందరు బిజీ అయిపోతారు. మరి పత్రికలు పంచేటోడు సేమ్ ఇక్కడ రాజకీయ పరిస్థితి అట్లే ఉంటుంది. ఎట్లుంటుంది అంటే అందరూ బిజీ ఉంటారు కానీ నిజంగా పనిచేసే వాళ్ళు కావాలి. సో ఆ టీం అంటే ఒక టీం అనేది సపరేట్ ఉంటుంది, అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పొలిటికల్ బ్రాండింగ్ టీము లేదా పబ్లిసిటీ టీము లేదా స్ట్రాటజీ టీం 3 సపరేట్ టీమ్స్ ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతసేపటికి వచ్చి ఆ పని చేసుకొని బయటకు వెళ్తారు, ఆ పనికి వాళ్ళు ఇన్పుట్ ఇస్తారు, బయటకు వెళ్తారు. వాళ్ళకి వేరే వాళ్ళు కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎప్పుడైతే ఫ్రంట్కి వచ్చి రాజకీయ నాయకులతో ముందు ఉండి ఫోటోలు దిగడానికో లేకపోతే వాళ్ళు ముందు నడిపిస్తుంటే యాక్టింగ్ చేసే మీదనే ఫ్లాప్ అయిపోతుంది కాన్సెప్ట్. సో నిజమైన వ్యూహకర్త, నిజమైన బ్రాండింగ్ పర్సన్ బ్యాక్ ఎండ్ నుండి పనిచేస్తారు తప్ప ఫ్రంట్ ఎండ్ పనిచేయరు. అయితే మీరు గతంలో చాలా మంది రాజకీయ నాయకులకి పాదయాత్రలు అనేది పాదయాత్రల విషయంలో మీరు సక్సెస్ అయ్యారు, ఏ టైంలో ఎక్కడ చేయాలి ఏందనేది కూడా అట్లాంటివి ఇంకా ప్రముఖులే ఉన్నారు, పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. సో ఈ ఒక మనిషి ఒక పొలిటికల్ లీడర్ అనేటువంటి పాదయాత్ర కావచ్చు అవన్నీ అంటే మీకు ఎట్లా తెలుస్తాయి అనుకో? పాదయాత్ర అనేది ఒక పల్స్. అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్టు నేను ఇంట్లో కూర్చున్నా నాకు ఓటేస్తారు అనుకుంటున్నారు. ప్లస్ పాదయాత్ర అనేది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి అవసరం ఉండదు. పాదయాత్ర అనేది ఒక పార్టీ మొత్తానికి, అంటే ఒక రాష్ట్రం మొత్తం ఏకం చేయాలి, రాష్ట్రం మొత్తం కలిసికట్టుగా తిరగాలి అన్నప్పుడు పాదయాత్ర స్ట్రాటజీ పనిచేస్తుంది. సో పాదయాత్రలో ఏమవుతుందంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ పాదయాత్ర చేసే నాయకుడు చాలా కమిట్మెంట్తో ఉండాలి. చాలా కమిట్మెంట్తో అంటే ఒక్కసారి పాదయాత్ర స్టార్ట్ చేశాడు అంటే పర్సనల్ ఆబ్లిగేషన్స్ తప్ప, అంటే ఏదైనా కోడ్ ఎలక్షన్ కోడ్ తప్ప మిగతా అంతా నడుస్తూనే ఉండాలి. మనం మార్నింగ్ రోజు ఒక రోజు వాకింగ్ ఏమంటే 2 days వాక్ చేసి ఏమనుకుంటాం, చాలే అనుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం. కానీ పాదయాత్ర చేయాలంటే నువ్వు ఫ్యామిలీ వదిలిపెట్టాలా, నీకున్న బిజినెస్ వదిలిపెట్టాలా, నీకున్న పర్సనల్ అన్ని వదిలిపెట్టాలా. వదిలిపెట్టి మార్నింగ్ యావరేజ్ ఒక 20 నుంచి 22 కిలోమీటర్ తిరగాలి. అంటే వాక్ చేస్తూనే ఉండాలి. ఆ వాక్ చేయడం అంటే జస్ట్ నడవడం కాదు, నువ్వు వాక్ చేస్తున్నప్పుడు చేతు పాల్సి వస్తుంది, మనుషులతో మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేసినప్పుడే ఒక నిజంగా నాయకుడు అంటూ బయటకు రాగలుగుతాడు. మీరు చూసినట్టయితే ఏ పార్టీ అనేది కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు. తర్వాత వైఎస్ శర్మ గారు పాదయాత్ర చేశారు, ఆమె తెలంగాణలో సక్సెస్ అయింది, కాంగ్రెస్లో విలీనం అయింది, మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళింది, అక్కడ ప్రెసిడెంట్ అయింది. అదే రకంగా మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఈ రకంగా పాదయాత్ర అనేది మనకెంతో అవగాహన కల్పిస్తుంది. ఇవన్నిటికంటే ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర కంటే ముందు వేరు, తర్వాత వేరు, చాలా తేడా పార్టీ వైజ్. అంటే ఆ పాదయాత్ర ఇట్స్ కమిట్మెంట్. అంటే పాదయాత్ర చేసినప్పుడు ఏమైతే నువ్వు ఒక గల్లీ ఒక ఊరో కాదు, కొన్ని ఊర్లు 100 ఊర్లు తిరగాల్సి వస్తుంది. సో నీకు పల్స్ అర్థమవుతుంది, పబ్లిక్ లో ఉన్న సమస్యలు అర్థమవుతాయి, నీకు మెచ్యూరిటీ వస్తుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈరోజు మాట్లాడుతున్న విధానం పాదయాత్ర చేసిన మాట్లాడే విధానం చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు 100%. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా త్వరలో నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. సో మరి రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లోకేష్, ఈవెన్ లోకేష్ కూడా ఒకప్పుడు లోకేష్ చూసుకుంటే ఇప్పుడు లోకేష్ కి కూడా చాలా తేడా వచ్చింది. సో మరి కేటీఆర్ గారు ఆల్రెడీ వాక్చాతుర్యం కలిగినటువంటి నాయకుడు, పాదయాత్రతోటి బీఆర్ఎస్ పార్టీ ఏదో లేస్తుందా అని చెప్పేసి అనుకోవచ్చా? మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక్క పాదయాత్రతోటి అధికారంకి వస్తుందంటే కుదరదు. అధికారం రావడానికి ఇది ఒక భాగం, అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక భాగం. అంటే రెండు ఉంటాయి. ఒక మైండ్ సెట్, ఒక నాయకుడు నేను పాదయాత్ర చేస్తున్నా, నేను గెలుస్తా, ముఖ్యమంత్రి అయితే కుదరదు. ఓకే, నా పాదయాత్ర ప్రజల సమస్యల కోసం అనేది మైండ్కి ఎక్కించుకోవాలి ఫస్ట్. అంటే నువ్వు ఓన్లీ ప్రజల సమస్యలు తీర్చడానికి ఫీల్డ్కి వెళ్తేనే తప్ప ఆ రిజల్ట్ వస్తుంది, అవుట్పుట్. నువ్వు ఒకవేళ స్టార్టింగ్ నేను ముఖ్యమంత్రి రావడానికి పాదయాత్ర చేస్తే కుదరదు. అర్థమైందా? సో దాంతోపాటు ఏమైందంటే పాదయాత్ర అంటే చాలా కమిట్మెంట్ కావాలి. అంటే అందరు ఏమనుకుంటారు అంటే సరే డబ్బులు ఉన్నాయి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మనుషులు ఉన్నారు అంటే కుదరదు. ఫస్ట్ చేసే వ్యక్తి అంత కమిట్మెంట్గా ఉండగలుగుతారు లేదా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నడుస్తూ ఉంటే కాళ్ళకి పొక్కులు వస్తాయి. అంటే ఒక్కరోజుతో పోయి కాదు ఈ గేమ్, ఎవ్రీడే నడవాలి. మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటే షెడ్యూల్, మార్నింగ్ 6 o'clock లేసి నువ్వు పర్సనల్ ఎక్సర్సైజ్ అది చేసుకొని 8-8:30కి పబ్లిక్ వస్తారు ఆల్రెడీ క్యాంప్ దగ్గరికి. క్యాంప్ దగ్గరికి వచ్చినప్పుడు అందరితో మాట్లాడాలా, అందరితో మాట్లాడి నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ ఉంటుంది, వర్షం ఉంటుంది, ఎండ్ ఉందని చెప్పి ఆగలేవు, వర్షం ఉందని చెప్పి ఆగలేవు, పోతూనే ఉండాలి. స్టార్ట్ చేస్తావు, పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అందరూ కలుస్తూ పోతూ ఉంటావు, మధ్యాహ్నం అవుతుంది, బ్రేక్ తీసుకుంటావు, మళ్ళీ స్టార్ట్ చేస్తావు, మళ్ళీ నడుస్తావు. అంటే నడవడం అనేది అది ఒక శ్రమ, కమిట్మెంట్. అంటే అది ఓన్లీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చేస్తే మాత్రం గ్యారెంటీ సక్సెస్ అవుతాం. మనం కేటీఆర్ అవుతారా కారాలు మనం చెప్పలేం, కానీ ఎవరైనా సరే అంటే అంత సంకల్ప బలం ఉండి నేను కమిట్మెంట్గా తిరిగి ప్రజలతో మమేకం అవుతా. ఇప్పుడు మీరు చూడండి బట్టి గారు కూడా ఆ ఏజ్ లో కూడా అంత కమిట్మెంట్ చేశారు. అంటే పాదయాత్ర చేయడం అనేది ఒక సంకల్పం, పాదయాత్ర చేయడం అనేది ఒక కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ వ్యక్తి మాత్రం చేయగలుగుతారు. సార్ మీరు స్టాటిస్టిక్స్ గా అంటే సర్వేలు చేయడం కావచ్చు, తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మారినాయి సార్. సో మీరు అట్లాంటివి కూడా చేశారా సార్? లేదు, మనం ఇప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిట్ పోల్స్ అయినా ఇవన్నీ సర్వేలు కావచ్చు, సర్వేలు కూడా ఎవరు కూడా నిజంగా కమిట్మెంట్ ఉన్న కంపెనీస్ ఏవి కూడా వాళ్ళు ఫీల్డ్ వర్క్తోనే చేస్తారు. సో ఫీల్డ్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అదే చెప్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పార్టీ ఉంది అనుకోండి, ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ లేదా టీడీపీ ఏదైనా పార్టీ, ఒక పార్టీ ఉంది అనుకోండి, మనం ఎంతసేపు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేసి అలా కార్యకర్తకు ఫోన్ చేసి అడుగుతారు, అరే మన ఎట్లుంది కాన్స్టిట్యూన్సీ అంటారు. కార్యకర్త ఏమంటారు? బాగుందన్న అంటారు. అన్న బాగుందండి, అక్కడే అయిపోయా, బాగుందన్న అంటారు. ఓకే, ఇంకో ఆపోజిట్ ఫోన్ చేయరు. సో ఇక్కడ కావాల్సింది యాక్చువల్లీ ఆపోజిషన్ కానీ రియల్ ఫీల్డ్, అంటే గ్రౌండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం డెఫినెట్లీ మనం ఒక టీం పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఫ్యూచర్ మీరు చూసినట్టయితే అంటే ఒక అపో ఏముందంటే వాళ్ళ చిన్న ప్రాబ్లం ఉంది. స్ట్రాటజిస్ట్ ఏమనుకుంటారంటే నేను చెప్పిందే నాయకుడు వింటాడు, లేదా నేను చెప్తే నడుస్తుంది అనుకుంటాడు. అది చాలా తప్పు, అది ఒక సబ్జెక్ట్ మాత్రమే. సో కాబట్టి ఏంటంటే ఒక రాజకీయ నాయకునికి, ఒక గవర్నమెంట్ ఉన్న నాయకునికి ఎవరు చదువు చెప్పలేరు. కానీ మనం ఏం చేయొచ్చు అంటే అడ్వైస్ కరెక్ట్ ఇచ్చి మనకి ఇచ్చిన పనిని మనం కరెక్ట్ నిర్వహిస్తే అది సక్రమంగా జరుగుతుంది. ఓకే, అంటే అది నేను అదే అంటున్నా సార్, ఒక పొలిటికల్ నాయకుడికి ఆ విధంగా ఏ విధంగా దగ్గర కావాలన్నది. దగ్గర కావాలంటే చెప్తున్నా, పొలిటికల్ నాయకుడు ఇప్పుడు ఎట్లుంటే ఫస్ట్ ఆయనకున్న డే షెడ్యూల్ అర్థం చేసుకోవాలి, ఆయనకున్న మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి, ఆయనకు కాన్స్టిట్యున్సీ ఉన్న లింక్ అర్థం చేసుకోవాలి. అంటే ఫిర్ అల్టిమేట్గా ఏమవుతుందంటే ఈసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవాలన్నా, ఓడిపోయిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవాలన్నా, అల్టిమేట్లీ నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా, ల్యాప్టాప్ లో కూర్చొని ఎన్ని మాట్లాడినా పోవాల్సింది ఎక్కడికంటే ఫీల్డ్, నీ కాన్స్టిట్యున్సీ, నీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు మనం ఎట్లా కమిట్మెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పల్స్ ఉంటుంది. ఆదిలాబాద్లో ఒక తీరు ఉంటుంది పబ్లిక్ మైండ్ సెట్, వరంగల్ ఒక తీరు ఉంటుంది, నిజామాబాద్ ఒక తీరు ఉంటుంది, హైదరాబాద్ ఒక తీరు ఉంటుంది. సో క్యాండిడేట్ లో మారుతారు కాబట్టి ఆ క్యాండిడేట్ అనుగుణంగా, అంటే పార్టీ ఏజెండా ఏదైనా కావచ్చు, బట్ యాజ్ ఇండివిజువల్ ఆయన ఎలా రీచ్ కావాలని మనకు చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మీరు 15 సంవత్సరాలు ఉన్నారు, అప్పటికి ఇప్పటికి చాలా వరకు మారినాయి. సో మీ టీం సార్, అంటే మీ టీం ఏ విధంగా వర్క్ చేస్తుంది, మీరు ఏ విధంగా కష్టపడ్డారు ఒక నాయకుడిని ఎమ్మెల్యేకి గెలిపించడం కోసం కావచ్చు, తర్వాత వారి గురించి పబ్లిసిటీ చేయడం కావచ్చు, మీరు ఎంతవరకు ఇప్పుడు మేము చెప్తానండి మీ హార్డ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది? కేస్ స్టడీ చెప్తాను నేను. మేము వైఎస్ షర్మిల గారికి పాదయాత్ర సపోర్ట్ చేస్తాం. సో ఇంటర్ పాద సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కలిసి రాజకీయ నాయకులు పాదయాత్రలో ఈరోజు వస్తాడు, ఒకరు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఓకే, 100 మంది వస్తారు, ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, ఈరోజు నడుస్తారు, లేదా 2 days నడుస్తారు, 3 రోజులు నడుస్తారు. కానీ టీం బ్యాకప్
టీం ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ కాన్సెప్ట్ ఏం తీసుకున్నామంటే షర్మిల గారి పాదయాత్రలో వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టాలని నిర్ణయించాం. ఓకే. అంటే పాదయాత్రల మార్గంలో ఒక ఈవెంట్ టైప్ చేయాలని నిర్ణయించాం. సో ఎవ్రీ 100 కిలోమీటర్ ఒక వైఎస్ఆర్ విగ్రహం పెట్టినాం. అంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మేము 4000 కిలోమీటర్ల పాదయాత్ర వేస్తే 40 విగ్రహాలు పెట్టాం. అది చాలా మంది తెలియదు. అంటే వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అంటే దానికి ఒక ఎట్లుంటుంది ప్లానింగ్, ఈ 100 కిలోమీటర్ అయిపోయి మళ్ళీ 100 కిలోమీటర్ వచ్చే లోపు ప్లేస్ చూడాలి, విగ్రహం ఫిక్స్ చేయాలి, విగ్రహం పెట్టాలి, దాన్ని కమిట్మెంట్తో ముందుకు వెళ్తూ ఉండాలి. సో అక్కడ 2 ఉన్నాయి. ఒకటి షర్మిల గారికి ఇన్స్పిరేషన్ వైఎస్ఆర్, సో అదొక మోటివేషన్. ఇంకొక 100 కిలోమీటర్ అయితే నేను మా నాన్నగారి విగ్రహం ఓపెన్ చేస్తాను అనేది ఒక కమిట్మెంట్. ప్రజలకు ఏముంటుంది, మా ఊర్లో వైఎస్ఆర్ ఉండడం ఒక కమిట్మెంట్. ఇట్లా ఇవన్నీ ఆ వ్యూహం సెట్ చేసాం కాబట్టి చాలా స్మూత్ గా బాగా జరగలిగింది. సో దాంతోపాటు ఆ 100 కిలోమీటర్లు ఎట్లుంటుంది అంటే ఎవ్రీడే షర్మిల గారు 22 కిలోమీటర్స్ తిరిగేవాళ్ళు. 5 days అయిపోతుంది 100 కిలోమీటర్లు. మళ్ళీ 6th day రెడీ ఉండాలి. సో దానికి ఒక టీం పనిచేయాలి. అదొక సపరేట్ టీం, అదొక 10 మంది పనిచేస్తారు. పబ్లిసిటీకి ఒక 10 మంది పనిచేస్తారు. సేమ్ అదే రకంగా ఏమైంది, షర్మిల గారికి అడ్వైజ్ చేసే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉండే. పాదయాత్ర టైంలో మాట ముచ్చట ఒక ప్రోగ్రామ్ చేశారు. మాట ముచ్చట అంటే ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ నుంచి పోయిన తర్వాత ఈవినింగ్ 6 o'clockకి ఏ ఊరు వస్తే ఆ ఊర్లో ఒక ప్రోగ్రామ్ పెట్టాం, రచ్చబండ టైప్. ఆ ఊర్లో పిలిచి వాళ్ళతో మాట్లాడేది. అంటే ఆ మాట్లాడడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ ఇంటరాక్షన్ లో 100 సమస్యలు తెలిస్తే మనిషి. ఆ 100 సమస్యలు బేస్ చేసుకుని పార్టీ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. ఓకే సార్. అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో నిజం చెప్పండి, అండ్ పిఆర్ అనేది చాలా ఇంపార్టెంటా కాదా? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి ఎందుకు వాడుకోలేకపోతుంది? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్, అధికారంకి ముందు అధికారం తర్వాత అంటే ఏం తేడా చెప్తారు మరి? 2 things. ఒకటి ఎట్లా ఉంటుంది అంటే వ్యవస్థ నడుస్తుంది కదా అనుకుంటారు. అంటే గ్రౌండ్ రియాలిటీకి మనకు డిస్కనెక్షన్ అవుతుంది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధికారం లేనప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ మనమే చేసుకుంటాం. అంటే ప్రతిదీ మనం మానిటర్ చేస్తాం. చేసుకోవడం అంటే తిన్నవాడిని అడుగుతావు, పడుకున్నవాడిని అడుగుతావు, మన వాళ్ళు ఎట్లున్నారని అడుగుతావు, అంత అడుగుతావు. ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత యూఆర్ బిజీ విత్ డిఫరెంట్ థింగ్స్. నీకు ఒక వలయం ఏర్పడుతుంది, ఆ వలయంలో నువ్వు బిజీ ఉంటావు. కానీ ఇక్కడ వేయాల్సింది నీ దగ్గర కోర్ టీం కరెక్ట్ ఉండాలి. ఆ కోర్ టీం కరెక్ట్ ఉంటే వాళ్ళకి మళ్ళీ గ్రౌండ్ కనెక్టివిటీ ఇస్తారు. నీకు గ్రౌండ్ కనెక్టివిటీ ఇవ్వాలి అంటే అప్పుడు అది సిస్టమ్ సెట్ అవుతుంది. సో పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా నాకు తెలిసి ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రిలో కానీ పిఆర్ టీం ఉంది, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో మళ్ళీ ఎవరు బెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎవరు బెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే 90% ఏమవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అనుకున్నట్టు అన్న నాతో మాట్లాడలేడు, అన్నను కలుస్తలేడు, అన్న బిజీ ఉండనేది చాలా రాంగ్ వర్డ్స్. వాస్తవానికి అట్లా చెప్పరు, కలవమని చెప్పరు. కొంచెం మధ్యలో ఉన్న టీమ్సే డిస్టర్బ్ చేస్తే తప్ప ఒరిజినల్గా నాయకుడికి పొద్దున్నేసి రాత్రి వరకు ప్రజలు కలవాలనే ఉంటుంది. ఆయన పని అది. సగ్గం నెగటివిటీ అనేది దాన్నే వస్తుంది. మనకేమవుతుందంటే ఒక డాక్టర్ వృత్తి ఎలాగైతే వైద్యం చేస్తాడో, ఒక లాయర్ ఎట్లయితే లా చేస్తాడో, పొలిటీషియన్ లీడర్ కి పబ్లిక్ కలవడమే వ్యామోహం. అందరు అనుకున్నట్టు డబ్బులు ఇంకోటో మోటివేషన్ ఉండదు. అంటే నిజంగా మీరు చాలా క్లోజ్ గా ఒక రాజకీయ నాయకుని చూస్తే రాజకీయ నాయకునికి పొద్దున్న లేచడం నుంచి రాత్రి వరకు పబ్లిక్ ని కలవడమే హ్యాపీనెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పొద్దున్న లేచి ఇంటికి బయటకు రాని ఒక 40 మంది ఉన్నారు అనుకో, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, బోర్ ఫీల్ కాదు, రోజు ఇదే పని అనుకోడు. మనుషులు లేకపోతేనే పిక్చర్లు అయిపోతారు. కానీ మనకు అర్థం కాని విషయం అక్కడ కింద పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు, 90% అన్న బిజీ ఉండు, వాళ్ళ డిమాండ్ కోసం వాళ్ళు క్రియేట్ చేస్తారు. అది పాపం ఆ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా చూసుకునే నాయకుడు ఉంటే మాత్రం దే పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్. అండ్ ఇప్పుడు ఎవరన్నా కన్సల్ట్ అయిందా మీ కంపెనీకి? లేదు, నడుస్తూ ఉంటాయి. ఇక మనం అన్ని పేరు చెప్పలేము. బట్ ఆ మామూలు రెగ్యులర్ మనం ఇద్దరు ముగ్గురికి బ్యాక్ ఎండ్ పని చేస్తూ ఉంటాం. మనం ఎవరికి పని చేస్తాం ఇంపార్టెంట్ కాదు. ఎవరైనా క్లయింట్ అది ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. మనం మన ప్రొఫెషన్ మనం ఎంతవరకు స్ట్రాంగ్ గా పని చేయగలిగితే అంత స్ట్రాంగ్ గా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం మనం. సో సక్సెస్ కావడం అనేది కూడా జరిగిందా? సక్సెస్ డెఫినెట్ ఎట్లుంటుంది అంటే అగైన్ ఒక క్యాంపెయిన్ సక్సెస్ కావాలంటే ఒకరితో అయ్యే పని కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది సింబల్ తీస్తారు, అన్ని సింబల్ సక్సెస్ కావు. ఎంతమంది పోటీ చేస్తారు మనకి ఎమ్మెల్యేకి? ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ యావరేజ్ గా 4 పోటీ చేస్తారు, కానీ గెలిచేది ఒకరే. సో అదే రకంగా క్యాంపెయిన్ కూడా అంతే. క్యాంపెయిన్ కూడా మనం ఎన్నో ప్లాన్లు వేస్తాం. ఏ చిన్న మిస్టేక్ అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్రీలో ఉప్పు ఎక్కువైతే ఎంత చెడిపోతుందో ఇంత క్యాంపెయిన్లో ఏ చిన్న మిస్టేక్ అయినా తేడా వచ్చేస్తుంది. అది మిస్టేక్ కాకుండా చూసుకోవడమే ఒక ప్రొఫెషనలిజం. సో అది తేలిన మొత్తం 100%. ఎందుకంటే మనం ఎట్లుండాలంటే
ఒక నాయకుడు బయలుదేరి మార్నింగ్ అంటే ఆ నాయకుడు చెప్పుల దగ్గర నుంచి మొదలుకొని ఆయన ఫీలింగ్ ఎట్లుంది అనే వరకు మనం టచ్లో ఉండాలి. అంటే మన ఎమోషన్ టచ్ అయి ఉండాలి. అంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది, మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, రేపు ఏమవుతుంది అనేది మనం ముందు ఆలోచించి చూడుకోవాలి. అనుకోకుండా సంఘటన జరుగుతాయి, 100 జరుగుతాయి, కానీ మన కంట్రోల్ ఉన్నదాన్ని మనం పర్ఫెక్ట్ చేయాలి. ఫర్ మీరు ఇంతకు అడిగినట్టు ఏమవుతుందంటే అధికారం రాకముందు వేరు, అధికారం వచ్చినాక వేరు. యాక్చువల్లీ ఎలా ఉండదు తెలుసా ప్రాబ్లం, అధికారం వచ్చినాక ఎక్కువ మందిని కలవాలి కానీ ఆ ఛాన్స్ మన దగ్గర ఉండదు. అంటే మన సిస్టమ్ అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు చాలా మంది ఒక 2 మంత్రులు ఉన్నారు, ఎవ్రీడే వాళ్ళు హోంవర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు, వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు, జూమ్ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ వాళ్ళు దే గెట్ సక్సెస్ఫుల్ గ్యారంటీ. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీల వరకు ఇప్పటి వరకు మెన్షన్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుందా, సక్సెస్ అవుతుందా? ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు ఫస్ట్ కాంగ్రెస్ ఒక బ్యాడ్ లక్ ఏం నడుస్తుందంటే వాళ్ళు చేసిన పని వాళ్ళు చూపెట్టుకోలేకపోతున్నారు. సార్ ఇప్పుడు బీసీ కులగణన అనేది ఎంత పెద్ద సబ్జెక్ట్ అనేది అది అందరికి తెలిసిన విషయమే సార్. దేశంలో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. బట్ ఏదంటే పేపర్లో యాడ్లు ఇచ్చుకుంటున్నారు, సో యాడ్లు ఇస్తున్నాం, మేము ఏదో సభ పెట్టేసాం, ఆడవరకు అయిపోతుంది. 2 లక్షల రుణమాఫీ అనేది ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ అనేది అది వన్ టైమ్ లో క్లియర్ చేయడం అనేది జరిగింది. అయినా కూడా రైతులు ఈవెన్ అన్హ్యాపీగానే ఉంటున్నారు. ఏమవుతుంది అంటే ఫస్ట్ పవర్ ఆపోజిషన్కి ఎక్కువ ఉంటుంది, ఏ పార్టీ అయినా. అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా సరే ఆపోజిషన్ అప్పుడు నువ్వు మాట్లాడేది పబ్లిక్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. అంటే మనం వాళ్ళకంటే ధీటుగా ఉండాలి. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ పెట్టారు అనుకోండి, ప్రెస్ 100 మంది కవర్ చేస్తారు. రన్నింగ్ మినిస్టర్ ఇచ్చినా ఎక్కువ మంది రాకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారంటే రెగ్యులర్ రొటీన్ అనుకుంటారు. కానీ అపోజిట్ మాట్లాడేటోడు తిడతాడా, ఏం తిడతాడు, ఏం మాట్లాడతాడు, ఆ ఇంట్రెస్ట్ జరుగుతుంది. కానీ ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ ఎట్లా ఉండాలంటే వాళ్ళు ధీటుగా ఉండాలి. అంటే వీళ్ళు ఒకటి మాట్లాడితే వాళ్ళు 10 మాట్లాడాలి, వాళ్ళకి స్ట్రెంత్ ఉంది. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరూ ఒక దాటి మీద ఉండాలి, అందరూ ఒక లైన్లో ఉండాలి గవర్నమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కులగణన ఉంది, ఇంత పెద్ద ప్రోగ్రామ్. అంటే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీసీ కులగణన ఒకవేళ బీఆర్ఎస్ చేసి ఉంటే, బీఆర్ఎస్ జరిగి ఉంటే వాళ్ళు దేశం మొత్తం పబ్లిసిటీ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అలవాటు ఉంది, వాళ్ళు పబ్లిష్ చేయగలరు. నేను వాళ్ళు తప్పు పట్టట్లా, అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీసీ కులగణన అనేది రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష. రాహుల్ గాంధీ డిక్లేర్ చేసిండు, ప్రతి దగ్గర రాహుల్ గాంధీ మాట్లాడతాడు. మీరు చూసినట్టయితే రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ చేసుకోలేకపోయినారు. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ డెఫినెట్లీ ఇంత అసెంబ్లీలు పెట్టి ఇదంతా ఆమోదం పొంది ఇంత చేసిన తర్వాత అలా ఎన్నో ప్రోగ్రామ్ చేయాల్సింది. గ్రౌండ్ లో వాళ్ళకు ఉన్న కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి వ్యూ ఉంది, అంత ఉంది, వాళ్ళ దాంట్లో ముందుకు వెళ్ళాల్సింది. ఓకే సార్. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో పిఆర్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, అది ఎంతవరకు రాజకీయ నాయకుడు ఏ విధంగా వెళ్ళాలన్నారు? ప్రతి రాజకీయ నాయకునికి అయినా సరే, ఇప్పుడు అప్కమింగ్ వ్యూహకర్తలకైనా సరే, బ్రాండింగ్ వాళ్ళకైనా సరే, బ్రాండింగ్ పబ్లిసిటీ అనేది పబ్లిసిటీ పిచ్చి అనుకోకూడదు. బ్రాండింగ్ అనేది ఉంటేనే నువ్వు బయట కనిపిస్తావు. సో ఇది పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే ఈరోజు ఒకప్పుడు మనకి ఎట్లుండేదంటే ఎక్కడో ఒక దగ్గర మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసేవాళ్ళం, ఏదో చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, ప్రతిదీ పబ్లిసిటీ. అంటే నువ్వు చేసే పనిని చూపెట్టుకోవాల్సి వస్తుంది, నువ్వు చేసే పని పబ్లిక్ చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇది గివ్ అండ్ టేక్ పాలసీ. నేను గ్రౌండ్ నుంచి నీకు రిపోర్ట్ రావాలి అంటే నువ్వు పబ్లిక్లో ఉంటే తప్ప ఏం చేయలేవు. ఓకే. సో ప్రతి నాయకుని కానీ పార్టీకి కానీ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నీలం రమేష్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.